problems on profit and loss. Okay na? ఇంత బిఫోర్ క్లాస్ లో మనం ఫార్ములాస్ చూసాము, ప్రాఫిట్ అండ్ లాస్ రావడానికి కండిషన్స్ చూసాం కదా, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈస్ 100 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 220 రూపీస్, దెన్ ఫైండ్ ద ప్రాఫిట్. ప్రాఫిట్ ఏనమ్మా ఇది వచ్చేది? ప్రాఫిట్ కి కండిషన్ ఏంటి? ఎస్పీ ఈస్ గ్రేటర్ దాన్ సిపి. అంటే ఎస్పీ ఎలా ఉండాలి? సిపి కన్నా పెద్దగా ఉండాలి. ఉందా? గ్రేటర్ దానే ఉంది కాబట్టి ప్రాఫిట్ వాళ్ళే ఇచ్చారు ప్రాఫిట్ అని. ఓకే, ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ ఎంతమ్మా? 220 మైనస్ 100. నో వాట్స్ ద ప్రాఫిట్? 120 రూపీస్. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈస్ 40.50 paise and selling price is 35 rupees, then find the loss. Loss ki condition em cheppamu? CP is greater than SP or SP is less than CP. Okay na? రెండిట్లో ఏదనుకున్నా సేమ్ మీనింగే వస్తుంది. అంటే SP ఎలా ఉండాలి? CP కన్నా చిన్నగా ఉండాలి. స్మాలరే ఉందా? 35 is less than 40.50. Next, what's the formula for loss? CP minus SP. CP entamma? 40.50 minus 35. 40 rupees 50 paise minus 35 rupees. డెసిమల్స్ లో సబ్స్ట్రాక్షన్ ఎలా చేయాలి? పాయింట్ కింద పాయింట్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. బట్ ఈ నెంబర్ కి మనకు పాయింట్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి నాన్న? 35 తర్వాత పాయింట్ పెట్టుకొని జీరోస్ పెట్టుకుందాం. సబ్స్ట్రాక్షన్ 0 5 బారోయింగ్ తీసుకోవాలి. ఇట్ బికమ్స్ 10, ఇట్ బికమ్స్ 3. 10 minus 5 5, 3 minus 3 0. Now what's the loss? 5 rupees 50 paise. Okay na? 5.50. Next one, if cost price is 455 rupees, then selling price is 250 rupees, then find gain. Gain means profit ma. Okay na? Gain ante enti? Profit kanukomani. Profit formula enti? SP minus CP. Now what's the SP here? Okay, sorry. 650. 650 minus 455. ఓకే, ప్రాఫిట్ రావాలంటే మనకి ఎస్పీ ఎలా ఉండాలి మా? గ్రేటర్ దాన్ సిపి. ఓకేనా? ఎస్పీ ఎంత? 650, సిపి 455. ఈ కేసులో మాత్రమే మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. దట్ మీన్స్ గైన్ వస్తుంది. ఎంతమ్మా? 650 minus 455. 0 minus 5. Borrowing becomes 10. 10 minus 5 5. Next again borrowing 14. 14 minus 5 9. 5 minus 4 1. 195 is the profit. Gain అన్న ప్రాఫిట్ అన్న ఒకటి మీనింగ్ వస్తుంది. గైన్ కనుక్కోమన్నారంటే మీరు ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్ కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, తనుజ బాట్ 2 houses ఫర్ 2,39,500. ఆమె 2 houses కొనింది. ఎంత కొనింది మా? 2,39,500 కొనింది. 2 houses ని కలిపి. తర్వాత she sold one of them for 85,000. అందులో ఒక హౌస్ ని ఎంత కమ్మింది? 85,000 కి. అండ్ అదర్ వన్ ఫర్ 1,75,000. హౌ మచ్ మనీ డిడ్ హీ గైన్? అంటే ఆమెకి ఎంత ప్రాఫిట్ వచ్చింది కనుక్కోమన్నారు. ప్రాఫిట్ లాస్ మనం ఎలా డిసైడ్ చేయాలి? ఫస్ట్
కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత రాసుకోవాలి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏంటిమ్మా? కాస్ట్ ప్రైస్ మీన్స్ ఇక్కడ ఇచ్చారు కదా, బాట్ అని ఇచ్చారు. పర్చేస్ ఉన్నా లేదంటే బాట్ అని ఉన్నా మనం ఏం తీసుకోవాలి? ఆ ప్రైస్ ని కాస్ట్ ప్రైస్ గా తీసుకోవాలి. ఎంత కాస్ట్ ప్రైస్? 2,39,500. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 2 ప్రైజెస్ గా డివైడ్ అయ్యింది. 2 హౌసెస్ కదా, 1 హౌస్ ఎంత కమ్మారు? ప్రేరణ ఎంత కమ్మారు మా 1 హౌస్ ని? 1 హౌస్ ని ఎంత కమ్మారు మా? 1000. అనదర్ హౌస్ 1,05,000. ఓకే, ఈ 2 ప్రైజెస్ ని మనం యాడ్ చేస్తేనా టోటల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది 85,000 ఎంత వచ్చిందమ్మా సెల్లింగ్ ప్రైస్? 2,60,000 రూపీస్. ఇక్కడ మీరు చూసినట్లయితే సెల్లింగ్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్, కాబట్టి మనకి ఏమొస్తుంది? గైనే వస్తుంది. గైన్ మీన్స్ ప్రాఫిట్. గైన్ ఆర్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిమ్మా? ఎస్పి మైనస్ సిపి. అంటే 2,60,000 నుంచి మనము ఏం చేయాలి? 2,39,500 ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. 0 0 0 మైనస్ 5 బారోయింగ్ వెళ్ళాలి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ నుంచి మనం బారోయింగ్ తీసుకుంటాం. 6 becomes 5. నెక్స్ట్ 0 becomes 10. అదే మనకి ఇక్కడ బారోయింగ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మనం 1 తీసుకుంటే ఇది 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10 minus 5 5. 9 minus 9 0. 5 minus 3 2. 2 minus 2 0. ఎంత వచ్చింది మా ప్రాఫిట్? 20,500 rupees. ఓకేనా? నెక్స్ట్ వన్. An article is purchased for 200, then it was painted for 40 rupees and finally it is sold by 300. Then what will we get? Loss or profit? ఒక ఆర్టికల్ ని కొన్నారంట. పర్చేస్ మీన్స్ మనం ఏం తీసుకోవాలన్న దాన్ని కాస్ట్ ప్రైస్ గా తీసుకుంటాం. ఓకేనా? పర్చేస్డ్ కానీ బాట్ కానీ వచ్చినట్లయితే ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్ గా తీసుకోవాలి. ఎంత? 200. నెక్స్ట్ ఏం చేశారంట? దాన్ని కొన్న తర్వాత పెయింట్ చేశారంట. మనం ఆల్రెడీ చెప్పాము ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అని దేనికి యాడ్ చేసుకోవాలి? మా కాస్ట్ ప్రైస్ కి యాడ్ చేసుకుంటాం. ఓకే, ఒక వస్తువుని కొని దాని మీద మనం ఏమైనా ఖర్చు చేస్తాం కదా, ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదంటే రిపేర్ కానీ ఇలా పెయింటెడ్ అని ఇచ్చారంటే దాన్ని మీరు ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్ కి యాడ్ చేసుకోవాలి. 200 plus 40 ఏమైతుంది? 240 రూపీస్ అయింది టోటల్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఎంత కమ్మారు? సెల్లింగ్ ప్రైస్ ఎంత ఆలియా? వాట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ హియర్? 300. ఎంత ఉందిమ్మా? ఇక్కడ ఉంది సోల్డ్. ఎంతమ్మా? 300 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? కంపేర్ చేయండి. ఎస్పీ ఎంత ఉంది? 300 ఉంది. సిపి 250 ఉంది. అండ్ ఎస్పీ ఇస్ గ్రేటర్ దాన్ సిపి. ఎస్పీ కన్నా సిపి ఎక్కువ ఉన్నట్లయితే మనకు ఆ కేసులో ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? ప్రాఫిట్ వస్తుంది. ఎస్పీ మైనస్ సిపి. 300 మైనస్ 240 ఎంతమ్మా? 60 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. గైన్ మీన్స్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా అడుగుతారు. ఇందులో 2 టైప్స్ వచ్చాయి. 2 హౌసెస్ కొన్నారు, ఒకేసారి మనకి సిపి వస్తుంది. ఎస్పి మాత్రం 2 ప్రైజెస్ ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ అడిషనల్ గా వచ్చిన ప్రైస్ ని దేనికి యాడ్ చేస్తామా? సిపికే యాడ్ చేయాలి. పెయింటెడ్ అన్న ట్రావెల్ ప్రైజెస్, రిపేర్ ప్రైజెస్ ఏమన్నా కూడా మనం దేనికి యాడ్ చేయాలి? కాస్ట్ ప్రైస్ కే యాడ్ చేసుకోవాలి.